వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం. చాలా మందికి శని అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో, మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు. కాదు, అసలు అర్ధాష్టమం, అష్టమం, ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు, అవి ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి, మేకలను కోసేసి, గారెలు వేసేసి భోజనాలు పెడతారు. ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం. వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది, మనం ఈ కోళ్ళని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోళ్ళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు. కానీ మీకు ఏలినాటి శని ప్రభావం వలన, అర్ధాష్టమ శని ప్రభావం వలన, లేకపోతే అష్టమ శని ప్రభావం వలన పెరాలసిస్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా, కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాటి శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం. మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి, అలాగే చదువుకోండిరా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారైనవి, ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కరకు రాదు అని చెప్పడమే శనీశ్వరుడి యొక్క డ్యూటీ ఈ సమయాల్లో. మరి మిగతా టైముల్లో ఏమండి, మాకు అర్ధాష్టమం లేదు, అష్టమం లేదు, ఏలినాటి శని లేదు, మిగతా టైముల్లో శని ఇబ్బంది పెట్టడా అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు. అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. మీరు ఎందుకంటే శనీశ్వరుడు అంటారు? మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే. అంటే మీరు పూర్వజన్మల్లో జన్మ పరంపరలో 84 లక్షల జన్మలు ఎత్తొచ్చారు. ఆ జన్మల్లో పాపాలు చేశారు, ఇస్తున్నాడు కష్టాలు. సుఖాలు చేశారు, ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు, శుభాలు చేస్తే, మంచి పనులు చేస్తే. అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు. శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు. నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలను ముట్టుకోవద్దు. తర్వాత ఈ యొక్క శనీశ్వరుడు కాళ్ళు కడిగేసుకోండి. అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి, నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం. ఎవర్రా మీరు అంత పండితులరా, బోకునా కొడకల్లారా? ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది? ప్రజలకు ఎలాగూ బుద్ధి లేదు, పామరులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి. అంటే మిమ్మల్ని గౌరవించాలా? మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనీశ్వరుడిని అవమానిస్తున్నారు. శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు? మీరు తప్పులు చేసి, మీరు బోకు పనులు చేసి, మీరు వెధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శనీశ్వరుడు దేవుడు చేయలేదు. ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోద్దా? ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని? దేవాలయాలు ఎందుకు పెట్టారు? మత ఐక్యత కోసం, కుల ఐక్యత కోసం. ఓ పంతులు గారు బతుకుతాడు, బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు, పూల షాపులు బతుకుతారు. ఇందుకే పెట్టారు మీకు. అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి. అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు. దాన్ని నేను కూడా చెప్పాను. కానీ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి, బాడీ పర్సీవ్ చేసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. చెప్తా, అది డ్యూటీ అది. అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు. పంతులు బతుకుతాడు, ఇక అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయం. అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు ఏంటంటే స్పెషల్గా ఉండాలి, యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు, శనీశ్వరుని అక్కడే బట్టలు వదిలేసి బట్రా మీరు. మీకు వస్తుందా పక్షపాతం ఇలా చెప్తే? సో బీ కేర్ఫుల్ వై ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఏంట్రా శాస్త్రాలు ఎక్కడనే? స్టోపెడ్ ఫాలోస్. సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని తప్పకుండా పీడిస్తాడు. రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు, అసలు ఎక్కడుండగానే చూపిస్తాడు. శనీశ్వరుడు శివుణ్ణి లెక్క చేయడు, విష్ణువుని లెక్క చేయడు, బ్రహ్మను లెక్క చేయలేదు, అండ్ ఈ ఎదిరించి పడేశాడు. అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్. ముందే చెప్పాను నేను, ఇండిపెండెంట్ సంస్థ. ఎలాగైతే ఒక ఏఐసిటిఈ, ఒక యూజిసి,
ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో, ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది. సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనీశ్వరుడు. బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి. శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ. ఈవెన్ నవగ్రహాల నాయకుడైనటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా. అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్, అండ్ హీ విల్ రిఫార్మ్ ద సొసైటీ, హీ విల్ అమెండ్మెంట్ ప్లానెట్ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన. బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు, ప్రైడ్ అహంకారం వచ్చింది. అదే అప్పుడు ఏం చేశాడు, విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను, చాలా మంది దానం చేస్తారు, మంచిది, అంతవరకు బాగుంది. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏంటా, ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తకి తెలియకూడదు, దానికి గుప్త దానం అంటారు. గుప్త దానం అంటే పేదోడికి అన్నం పెట్టారు. తిరుపతిలో హుండీలో మాత్రం అది కిరీటం వేసాడు, లేకపోతే కట్టలు వేసాడు అంటాడు. దేవస్థానం ఏం చేస్తుంది, చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద వే. ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు, వికలాంగులు కనపట్లేదా, అనాథలు కనపట్లేదా, తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా, సాధువులు వాళ్ళకి 10 రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తాం. ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు. ఏంటి, వెళ్ళిపోండి దేవాలయాలకు, వెళ్ళిపోండి కర్మలు పోద్ది. వీళ్ళ కర్మలే పోవు, వీళ్ళ పిల్లలే సగం మంది వదిలిపడేశారు. వీళ్ళ కుటుంబాలనే వికలాంగులు, వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమితం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అంటే చెప్తే శనీశ్వరుడు మరి ఊరుకుంటాడా, ఇస్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గరట్టుకొని చెప్పాలి ఎవడు చెప్పినా సరే. సో మీరు నాన్ సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధవాళ్ళందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు. రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని. కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపట్టు. అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణు ఆల్టర్నేటివ్ గా, ఆఖరికి ఆయన కాలు విరగకూడదు. శివుడు అంశ అండి శనీశ్వరుడు అంటే. రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి, దండం పట్టుకున్నాడు ఆయన. కాబట్టి తోలు తీసేస్తాడు. ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి. ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు, మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలా. ఇఫ్ యూ టెల్ లైక్ దిస్, డెఫినెట్లీ ఐ విల్ కండెమ్ ఆల్ దిస్ బ్లడీ నాన్ సెన్స్. ఇకపోతే ప్రజలు, వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మనకి ఎలా ఉంటుందండి, ఈ శని అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహము, గురు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది వృషభ రాశి వారికి. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సూపర్బ్ గా ఉంటుంది. అయితే మీకు ఎవరికైతే అక్రమ సంబంధాలు మగవాళ్ళు పెట్టుకున్నారో ఇమీడియట్ వదిలేసేయాలా. ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బతుకు బస్టాండ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో. ఎందువల్లంటే ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు. మీకు కట్టుకున్న పెళ్ళానికి కూడా చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాలా, లేకపోతే తోలు తీసేస్తుంది, అందులో డౌటే లేదు. ఇకపోతే సంతానం వల్ల ఆనందం, ధన ఆదాయం, మే 14 తర్వాత విపరీతమైనటువంటి ఖర్చులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు, మటన్లు, చికెన్ షాపులు, ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. కానీ మీకు పాపం అనేటటువంటిది సంక్రమిస్తుంది. జీవహింస చేస్తే పాపమే, అంతే. అందువలన ఎవడో ఏమండి తింటే పర్లేదండి కోసేసుకొని, ఎవడరా చెప్పింది మీకు అసలు? చెప్పిన నా కొడుకు అసలు ఫస్ట్ బుద్ధి లేదు. నిన్ను కోసేస్తాం రా, నిన్ను కోసేసి తినేస్తారు అవతలాడు. ఇటువంటి నాన్ సెన్స్ అంతా పెట్టకండి. సో డెఫినెట్ గా మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి తప్పకుండా ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి వృత్తుల్లో మీరు అనేక రకమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన మీకు అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా తీర్థయాత్రల పేరుతో యాత్రికులు అయిపోతారు, అంతే. మీరు ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తున్నాం, మేము బద్రీనాథ్ వెళ్తున్నాం, ఎవరి కోసం వెళ్తున్నారు? తిరుపతి వెళ్తున్నాం. యాత్రికులు మీరు, యువర్ నాట్ డివోటీ అక్కడ నువ్వు కూర్చున్న చోటే వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి వస్తాడు. అది ఆ రేంజ్ లో నీ డివోషన్ పెంచుకోవాలి. సో ఈ విధంగా యాత్రలు చేస్తారు మీరు. ఆ యాత్రల నిమిత్తమై ధనం అనేటటువంటిది ఎక్కువగా ఖర్చుగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ యొక్క భయం అనేటటువంటిది మామూలుగా తీసుకుంటున్నారేమో. నేను చెప్పినటువంటి వాళ్ళు స్త్రీల వలన ఇబ్బంది పడుతుంది అనేటటువంటి వాళ్ళు, వస్తుంది అనేటటువంటి వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తారు, గురుగారు మీరు చెప్పినట్లు జరిగిందండి, అక్షరాల మాకు వచ్చేసిందండి నా లైఫ్ ఇలా అయిపోయిందండి అని. సో బీ కేర్ఫుల్. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క శుక్రుడికి బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి.
అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఓం శుక్రాయ నమః అంటూ చెయ్యండి. అదే విధంగా ఏమిటయా రావి చెట్టు శని కదా, రావి చెట్టు శుక్రుడు చుట్టూ తిరగమంటున్నావు అడగడం, నువ్వు సరిపోవురా బాబు. అది కాంబినేషన్ అంటారు, దాన్ని సంపుటీకరణ అంటారు. బ్లడీ ఫూల్స్ చెప్తారు అట్లా అనమాట. సో ప్రతిదీ కూడా గురువు అంటే ఏంటి, వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డిఫికల్టీ, వెన్ యు హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, నువ్వు సొల్యూషన్ కోసం వస్తావు. సొల్యూషన్ యూ అప్రోచ్డ్ మీ, నేను నీకు సొల్యూషన్ చెప్పాలి. వేరే కొట్టంగాడు వేరే పంతులు చెప్పింది వేరే వీడియోలో చూసి యూ షుడ్ నాట్ ఆస్క్ మీ. సో ఇవన్నీ కూడా మినిమం మేనర్స్ అనమాట. అందువలన ఇలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. లేదా అంటే లేకపోతే యూ విల్ బి ఎమర్స్డ్ ఇన్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ లీవ్ యువర్ లైఫ్ దేర్ ఇట్ సెల్ఫ్. అందువల్ల బిల్డప్లు ఇచ్చినటువంటి వాళ్ళు 100 మందిని చూశాను నేను. కాబట్టి కనుమరుగైపోతారు అనమాట, కనుమరుగైపోతారు. చెప్పిన పండితులు కనుమరుగైపోతారు, వాళ్ళ కస్టమర్లు కనుమరుగైపోతారు. కాబట్టి ఈ రకంగా మనం మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ఓం మహాలక్ష్మి నమః అంటూ తామర పుష్పాన్ని సమర్పించండి. శుభమస్తు.